ఉన్నాయనే అంశాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి కనిపించింది. బ్లాక్ బాక్స్ దొరికినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ని స్క్రీన్ పైన చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి లభించింది. ఘటనా స్థలంలో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యామిని ఎయిర్ ఇండియా విమానం నిన్న ప్రమాదానికి గురైంది. దాదాపు ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. దానికి తోడు కాలేజ్ మెడికల్ బిల్డింగ్ ని ఢీకొట్టడంతో మెడికల్ బిల్డింగ్ లో ఉన్న విద్యార్థులు సైతం మెడికోస్ సైతం కూడా దాదాపు 24 మంది మృతి చెందారు. అయితే అత్యంత విషాదకరమైన ఈ ఘటన ప్రధానంగా ఇప్పుడు బ్లాక్ బాక్స్ కీలకంగా మారిపోయింది. ఆ బ్లాక్ బాక్స్ లో ఎంత మేరకు సమాచారం స్టోర్ అయిందనేది కూడా ఇప్పటికే డీజీసీ అధికారులు కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి సాంకేతిక పరంగా కూడా బ్లాక్ బాక్స్ సంబంధించి దాంట్లో ఉన్న సమాచారాన్ని వెలికి తీసేందుకు కూడా ఇప్పటికే అధికారులంతా కూడా సమ్మతం అవుతున్నారు. అయితే ప్రధానంగా బ్లాక్ బాక్స్ తో పాటు అహ్మదాబాద్ లో కూలిపోయిన విమాన శిథిలాల నుండి కూడా డిజిటల్ వీడియో రికార్డర్ ను కూడా స్వాధీనం చేసుకుంది గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. దాన్ని ఫోరెన్సిక్ కూడా పంపిస్తున్నారు. అయితే ఆ డిజిటల్ కి సంబంధించిన డివిఆర్ లో కూడా డిజిటల్ వీడియో రికార్డ్ కి సంబంధించిన దాంట్లో కూడా ఎట్లాంటి అంశాలు రికార్డ్ అయ్యాయి, ప్రధానంగా ప్రమాదానికి జరుగుతున్న సందర్భంలో ఏ అంశాలు అటు ఏటీసీకి కావచ్చు ఇటు ఏజెన్సీకి కావచ్చు ఎలాంటి సమాచారాన్ని పైలట్లు పంపారనే కోణంలో కూడా విచారణను వేగవంతం చేశారు. అయితే ఏటీసీకి సంబంధించి ప్రధానంగా మేటే కాల్ అంటూ కూడా కొంత డేంజరస్ సిచ్యువేషన్ అనే అంశాన్ని కూడా అటు పైలట్లు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కేవలం ఫ్లైట్ 39 సెకండ్స్ లోపలనే కూడా టేక్ ఆఫ్ వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటన యావత్ భారతాన్ని కూడా విభ్రాంతికి గురి చేసిన సందర్భం నెలకొంది. అయితే ఇప్పటికే బ్లాక్ బాక్స్ నిన్న ఎనర్జీ అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విమానానికి సంబంధించి వెనుక భాగాన 2 చక్రాలు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా కూడా ఉండిపోయాయి. అయితే దానికి సంబంధించి బిల్డింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన డేటాను సైతం కూడా తీశారు. అయితే విమాన ప్రమాదాల తర్వాత సరే కీలకంగా మారేది కూడా బ్లాక్ బాక్స్ అవ్వడం కూడా ప్రధాన రికార్డులు కూడా పరికరాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంకా బ్లాక్ బాక్స్ కి సంబంధించి అసలు